చాలు ఇక నా వల్ల కాదు. నేను నిర్ణయం చేసుకున్నాను. ఇప్పుడు పట్నంకి వెళ్ళి కూలి చేసుకుంటాను. కనీసం కొంచెం ఆదాయమైనా వస్తుంది. నేను కూడా. నాకు కూడా ఇంకే మార్గము లేదు. గత 2 ఏళ్లుగా మన పంట కీటకాల దాడితో నాశనమవుతోంది. అలా మన శ్రమ ఇంకా ఆశలని వమ్ము చేస్తోంది. ఇంత అందమైన పంట ఎలా అనిపిస్తుందంటే నేల మీదికి తారలు దిగి వచ్చినట్లు. ఇంకా అందమైన ధూళి ఎలా అనిపిస్తుందంటే ఏదో అద్భుత శక్తి పంటలని రక్షిస్తున్నట్లుగా ఉంది. పదండి, ఆ రైతులని అడుగుదాం ఈ అందమైన పంటల రహస్యాన్ని. ఇంత అందమైన పంట ఎలాగా? మేం ఇలాంటి పంట కోసం అర్రులు చాస్తున్నాము. ఇదైతే అలెక్టో యొక్క సుందర స్పర్శ అద్భుతం. అది కొత్త పంటని రక్షించి వాటిలో నవ్య జీవనాన్ని నింపుతుంది. అలెక్టో అదేంటి? భారతదేశంలో మూలమూలల పంటలని చాలా సులభంగా రక్షిస్తుంది. మేము ఎంత ప్రయత్నించినా కూడా ఈ కీటకాల నుంచి మా పంటలని కాపాడుకోవడంలో విఫలమయ్యాం. ఈ అలెక్టో ఇంత ప్రభావవంతం ఎలా అయింది? అలెక్టోలో ఉన్న టెనాబెనల్ సాంకేతికత దీన్ని అధిక శక్తిశాలిగా చేస్తుంది. టెనాబెనల్ సాంకేతికత ఒక కొత్త రసాయనం. ఇది మొండి కీటకాలకి విరుద్ధంగా చాలా ప్రభావశాలి. అలెక్టో తాకుడు మరియు అంతర్వాహిక చర్య ద్వారా కీటకాలని సంపూర్ణంగా నాశనం చేయగలదు. అలెక్టో లార్విసిడల్ యాక్షన్ కూడా బాగా ప్రభావవంతం. నిజం. ఎంత పెద్ద సమస్యగా ఉండేదో, కానీ ఎలెక్టో ఉపయోగించడం ద్వారా మేము ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉన్నాం. దీన్ని మేం ఏ పంటపైనైనా ఉపయోగించవచ్చా? మిర్చి, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్, బెండ ఇంకా మొక్కజొన్న పంటలలో కూడా ఉపయోగించవచ్చు. ఈ ఎలక్టో ప్రతి కీటకాల మీద ప్రభావవంతమా? అలెక్టో ఒక మెట్టా డయామైడ్ కీటనాశిని. ఇది IRAC గ్రూప్ లో 30లోకి వస్తుంది. అలెక్టో అన్ని రకాల పురుగులపైన అంటే కాయతినుడు, పొగాకు, లెద్దె పురుగు, DBM, కాయ మరియు కొమ్మ తొలుచు, FAW ఇంకా రసం పీల్చే కీటకాలైన తామర లేదా త్రిప్స్ పైన ప్రభావవంతం. స్ప్రే చేసిన తరువాత ఒకవేళ వర్షం వస్తే ఇదంతా కొట్టుకుపోతుందా? నిశ్చింతగా ఉండండి. స్ప్రే చేసిన 30 నిమిషాల తర్వాత వర్షంలో కొట్టుకుపోదు. ఇంకా తీవ్రమైన ఎండ, ఉష్ణోగ్రతల్లో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది హానికారకం కాదుగా? చాలా కీటకనాశినులు హానికారకంగా ఉంటాయి. అలెక్టో ఉపయోగం అన్ని విధాలా సురక్షితమైనది. ఇంకా PHI 1 రోజుది. ఇంకా పంట కోతలని శీఘ్రతరం అయ్యేలా చేస్తుంది. ఎలక్టోని ఎప్పుడు ఉపయోగిస్తే మంచిగా ఉంటుంది? ఇంకా వాడటానికి ఏదైనా ప్రత్యేక పద్ధతిని అవలంబించడం అవసరమా? మెరుగైన ప్రభావం కోసం శాఖియా మరియు పుష్పించే దశలో ఉపయోగించండి. కీటకాల ETL మీద అధికంగా 2 స్ప్రేలని చేయండి. దీని స్ప్రేని ఎంత పరిమాణంలో చేయాలి? చక్కటి పరిణామం కోసం రక్షణాత్మక స్ప్రే ఎకరానికి 50 మిల్లీలీటర్ల మోతాదులో చేయండి. 2 స్ప్రేల మధ్యలో ఇతర కీటకనాశనులని వాడండి. దాంతో ప్రతిరోధకత అభివృద్ధి చెందదు. మీ సౌకర్యం కోసం ఇది 10 ml, 25 ml, 50 ml ఇంకా 100 ml ప్యాక్లలో ఉపలబ్ధం. ధన్యవాదాలు ఎలెక్టో. మీరైతే మా మంచి రోజులని తిరిగి తీసుకొచ్చారు. ఇక పట్నం వెళ్లే ప్రోగ్రాం క్యాన్సిల్. ఇండోఫిల్ వారి అలెక్టో సురక్షిత బంగారు కవచం వంటి రక్షణ.